దేవుని స్వరము బూరధ్వని వలె ఉంటుందని ప్రకటన గ్రంథంలో రాసింది. కడబూరధ్వని వినబడగానే ఏం జరుగుతుందో మనకి ఆ బూరధ్వని వినబడాలంటే మనం ఎలా సిద్ధపడాలో మన హోరేప్ సండే స్కూల్ పిల్లలు మనకి ఇప్పుడు ఈ స్కిట్ ద్వారా తెలియజేస్తారు. కొరింథీ 15:52 ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించుము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగ గాని మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. సారా, ప్రైజీ ఏం చేస్తున్నారు? అమ్మా, నేను 1 Corinthians 15:52ని మెమరైజ్ చేస్తున్నాను. మా సండే స్కూల్ అంటే ఈరోజు ఇంటికి వస్తానన్నారు. ఓహో, అలాగా. వాక్యం మెమరైజ్ చేయడం చాలా మంచి విషయం సారా. అమ్మా, చెల్లి చదువుతున్న మెమరీ వర్స్లో కడబూరం రోగగానే అని ఉందమ్మా. అంటే కాల్ ఆఫ్ లాస్ట్ ట్రంపెట్ కదా? అవును ప్రైజీ, కడబూరం రోగగానే క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. తర్వాత సజీవులై ఉన్న మనము మార్పు నొంది ఆకాశ మండలమునకు మేఘములపైన కొనిపోబడతాము. ఓహో, ఏరోప్లేన్ లేకుండా మేఘాల మీద ప్రయాణం చేయవచ్చనమాట. ఏంటమ్మా, చెల్లి ఏరోప్లేన్ లేకుండా మేఘాలలో ప్రయాణం చేస్తుందంట? అన్నా, లాస్ట్ ట్రంపెట్ సౌండ్ వినబడిన వారందరూ మార్పు చెంది మేఘాల మీద కొనిపోబడతారు. సంఘం ఎత్తబడే విషయంలో జరిగే విషయాల గురించి మాట్లాడుకుందాం మోజెస్. ఓహో, మీరు ర్యాప్చర్ గురించి మాట్లాడుతున్నారా? అమ్మా, సంఘంతో పాటు ఎత్తబడకపోతే ఏమి జరుగుతుంది? ఏముంది, సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద 7 years ట్రిబులేషన్ పీరియడ్, 3.5 years శ్రమలు, 3.5 years మహాశ్రమలు. మహాశ్రమల కాలంలో 666 ముద్ర వేయించుకోవాల్సి వస్తుంది. లేకపోతే జాబ్స్ ఉండవు, ఫుడ్ ఉండదు. 666 మ్యాండేటరీ అవుతుంది. 666 ముద్ర వేయించకపోతే ఏం జరుగుతుందమ్మా? వేయించుకున్న వాళ్ళు దేవుని ఉగ్రత తాగాల్సి వస్తుంది. పరిశుద్ధ దూతల ఎదుట, గొర్రెపిల్లైన యేసుక్రీస్తు ఎదుట అగ్ని గంధకముల చేత బంధింపబడి డే అండ్ నైట్ నెమ్మది లేకుండా ఉంటారు. 666 ముద్ర వేయించుకుంటే ఏం జరుగుతుందో అడగలేదమ్మా, వేయించకపోతే ఏం జరుగుతుందో అడిగాను. వేయించుకొని వాళ్ళు కూడా ఉంటారు మోసెస్. సంఘం చేత ఎత్తబడిన వారు దేవుని కోసం హతసాక్షులు అవుతారు. ఓహో, నేను ఎత్తబడకపోయినా పర్వాలేదు, నాకు ఇంకో ఆప్షన్ ఉంది. నేను కూడా హతసాక్షిని అవుతాను. ఇక్కడ కూడా ఆప్షన్స్ ఏంటన్నా? అది ఒక ఆప్షన్ అనుకోవడానికి లేదు మోసెస్. ఎందుకమ్మా? ఎందుకంటే భూమి మీద మనకి బైబిల్ గ్రంథం ఉంది, అంటే దేవుని వాక్యం ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఉంది. సంఘం సహవాసం ఉన్నాయి. ఇన్ని రిసోర్సెస్ ఉన్నా కూడా నువ్వు ఎత్తబడలేదంటే దాని అర్థం ఏంటి మోసెస్? సంఘం ఎత్తబడిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆదరణకర్త భూమి మీద ఉండరు. హోలీ స్పిరిట్ గాడ్ ఆఫ్ కంఫర్ట్ లేకపోతే మనకి వాక్యం అర్థం కాదు కదా మమ్మీ. ప్రార్థన రాదు, వాక్యం మాట్లాడే వాళ్ళు ఉండరు. దొరికే సమయం ఇదే అన్నమాట. సంఘం ఎత్తబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉంటారన్నమాట. సంఘం గొర్రెపిల్ల వివాహోత్సవంలో పెళ్లి విధిలో పరలోకంలో సంతోషంగా ఉంటుంది. మహాశ్రమల నుంచి డైరెక్ట్గా పరలోకానికి వచ్చేస్తాము. హోలీ స్పిరిట్ గాడ్ లేకుండా ఏం చేయలేం మోసెస్. కాబట్టి నాకు ర్యాప్చర్ అన్నా, సెకండ్ కమింగ్ అన్నా చాలా భయం వేస్తుంది. భయం ఎందుకన్నా? నా దగ్గర చాలా సింపుల్ టెక్నిక్ ఉంది కదా ఎత్తపడడానికి. సింపుల్ టెక్నిక్. సింపుల్ టెక్నికా? చెప్పు చెల్లి, త్వరగా చెప్పు. చెప్తే నీకు 5 చాక్లెట్స్ ఇస్తాను. ఏముంది, లాస్ట్ ట్రంపెట్ సౌండ్ వినబడితే చాలు, ఆటోమేటిక్గా మనం అందరం మార్పు చెందుతాం. జస్ట్ లాస్ట్ ట్రంపెట్ సౌండ్ వినబడాలంటే. అవునా? లాస్ట్ ట్రంపెట్ గురించి అసలు ఎక్కడుంది? 1 Corinthians 15:52లో అక్క. మీరు నా మెమరీ వర్స్ని మెమరైజ్ చేసుకోవాలి. నువ్వు వెళ్తాను అన్నా, చాక్లెట్స్ మర్చిపోకు. అమ్మా, ఇంత సింపుల్ టెక్నిక్ మాకెందుకు చెప్పలేదు? ఈ విషయం 1 Corinthians 15:52లో ఉంది. కొరింథీ సంఘానికి రాశారు. అవును మామ్, 1 Corinthiansలో 16 chapters ఉన్నాయి. 1 Corinthians 1-14 చాప్టర్స్లో కొరింథీ సంఘంలో విశ్వాసులు ఎలా ఉన్నారో చెప్తూ వారిలాగా ఉంటే లాస్ట్ ట్రంపెట్ కాల్ వినబడదని, ఎత్తబడదని రాశారు. వాళ్ళు ఎలా ఉన్నారమ్మా? ఏకభావంతో, ఏక తాత్పర్యంతో, ఏక మనసుతో లేరని 1st chapter 1 Corinthiansలో రాశారు. ఓకే, వన్నెస్ లేకపోయినా లాస్ట్ ట్రంపెట్ సౌండ్ వినబడదన్నమాట.
సెకండ్ చాప్టర్లో ఆత్మ ద్వారా నడిపింపబడాలని ఉంది మోజెస్. ఆత్మ ద్వారా నడిపింపబడటమా అంటే ఏంటమ్మా? హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని స్పర్శ కలిగి ఉండాలి. వాక్యం చదువుతున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు ఆత్మ దేవుని స్పర్శ కలిగి ఉండే వారికే ఈ లాస్ట్ ట్రంపెట్ సౌండ్ వినబడుతుంది. మమ్మీ సండే స్కూల్ అంటే వచ్చేసింది. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్. ఏంటి సిస్టర్ లాస్ట్ టెంపెట్ గురించి డిస్కస్ చేస్తున్నారు? 1 Corinthians 15:52లో విశ్వాసులు ఎత్తబడే విషయం గురించి డిస్కస్ చేస్తున్నామా ఆంటీ? అవును సిస్టర్, లాస్ట్ ట్రంపెట్ కాల్ గురించి 1 కొరింథియన్స్లో ఉంది కదా, దాని గురించి చెప్తున్నాను. 1 కొరింథీ 3వ అధ్యాయంలో విశ్వాసులకు అసూయ కలహం ఉన్న 5వ అధ్యాయంలో చెప్పినట్లు విగ్రహారాధికులుగా ఉంటే వారికి లాస్ట్ టెంపెట్ సౌండ్ వినబడదు. ఓహో, ప్రేమ లేని వారంగా ఉంటే కూడా ఈ లాస్ట్ ట్రంపెట్ సౌండ్ వినబడదు అనమాట. ఇది 1 Corinthians 13 చాప్టర్లో ఉంది కదమ్మా. సహోదరుడి మీద సహోదరుడు వ్యాజ్యమాడినా ప్రభు బలలో దయాల బలలో రెండిట్లో పాల్పొందిన వారికి కూడా లాస్ట్ ట్రంపెట్ కాల్ వినబడదు. అమ్మా, ఇవన్నీ అర్థం అవ్వాలంటే పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. మన లోక జ్ఞానం ప్రకారం జీవిస్తే మనకి లాస్ట్ ట్రంపెట్ కాల్ వినబడదన్నమాట. అవును మోజెస్, పరిశుద్ధంగా సిద్ధపడి ఉంటే ఎత్తబడతాం. పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యం, గొర్రెపిల్లైన యేసుక్రీస్తు రక్తం ఉంది కదా మోజెస్. సిద్ధంగా ఉండడానికి సంఘం, సహవాసం, సమాజ కూడికలు ఉన్నాయి కదా. అమ్మా, నేను రేపటి నుంచి సిద్ధపడతాను. రేపటి నుండా? ఆర్ యూ పోస్ట్పోనింగ్ యువర్ ప్రిపరేషన్? అందుకే 5 virgins పెళ్లి కుమార్తెతో పాటు పెళ్లి విందుకు వెళ్ళిపోయారు, మిగతా కన్యకలు మిగిలిపోయారు. పెళ్లి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు కదా. అవును, యేసు ప్రభువు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ఆర్కేంజిల్ బూర శబ్దం వినబడగానే రెప్పపాటున మనం మారిపోతాం, పెండ్లి విందులో కూర్చుంటాం. ఓహో, పెళ్లి విందుకు వెళ్ళాలంటే సిద్ధంగా పరిశుద్ధంగా ఉండాలన్నమాట. మనం ప్రిపేర్ అవుదామని నెగ్లెక్ట్ చేస్తే విడవబడతాం, జాగ్రత్త. అమ్మా, నేను ఈ రోజు నుంచి సిద్ధపడదామని తీర్మానం చేసుకున్నాను. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక సంతోషించి ఆయనను మహింపరచుదాం.